సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని, ఆంఫి రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని కూడా. ఈ మధ్య కాలంలో నిన్న ఒక ఇన్వెస్టర్ ఫోన్ చేసి ఒక క్వెషన్ అడిగారు. సార్, మీకు కరెంట్‌లీ ఉన్న పరిస్థితుల్లో మీ రాడార్‌లో ఉన్న 3 కీ సెక్టార్‌లేవి? వాటిపైన మీకు ఎందుకు నమ్మకం ఉంది ఇన్వెస్ట్ చేయడానికి అని క్వెషన్. సో, దిస్ వాజ్ మోర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం తను ఫోన్ చేశాడు. మీకు కూడా నేను చెప్పేది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. సో, ఇక్కడ చూసుకుంటే ఒకటి ఫస్ట్ సెక్టర్ నాకు కన్విక్షన్ ఎక్కువగా ఉంది కరెంట్ పరిస్థితుల్లో నేను చెప్తాను. అది కన్జంప్షన్ అండ్ ఆటో సెక్టర్. ఈ 2 కలిపి అనుకోవచ్చు. ఎందుకో చెప్తాను. రీజన్ ఏంటంటే మనం చూసుకుంటే జీఎస్టీ పర్ఫార్మెన్స్ చూసుకున్నాము. రిఫార్మ్ బెనిఫిషరీస్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే ఈ రెండింటికే. అండ్ డేటా కూడా చూసాము. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్‌లో ఆటో కంపెనీస్ వండర్‌ఫుల్ సేల్స్ ఇచ్చాయి. వెదర్ మారుతి 30-35% క్వార్టర్ ఆన్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్‌కి. అండ్ మోస్ట్ ఆఫ్ ద అదర్ కంపెనీస్ కూడా వండర్‌ఫుల్ సేల్స్ డేటా ఇచ్చాయి. సో, ఆటో సెక్టార్ ఏంటంటే మనము ఏదో రిసెషన్ ఉందని ఆ భయం, ఈ భయం ఉంది కానీ బట్ మార్కెట్‌లో మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. వెదర్ ఎక్స్‌పోర్ట్ మార్కెట్‌లో కానీ అండ్ డొమెస్టిక్ కన్జంప్షన్‌లో కూడా ఆటో సెక్టర్ లాస్ట్ క్వార్టర్ వండర్‌ఫుల్. లాస్ట్ ఇయర్ డేటా కూడా వండర్‌ఫుల్‌గా ఉంది. సో, గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో దాట్ విల్ బి గుడ్. అట్లాగే కన్జంప్షన్ కూడా చూసాము. కన్జంప్షన్ అయితే తగ్గట్లేదు. యుద్ధ ప్రభావం ఏదైతే అనుకున్నామో ఫిబ్రవరి నుంచి అది కూడా అంత పెద్దగా లేదు. లాస్ట్ 5 మంత్స్‌లో 4 మంత్స్‌లో అంత పెద్దగా లేదనేది క్లియర్‌గా కనబడతా ఉంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏవైతే డేటా ఇచ్చాయో, రిజల్ట్స్ ఇచ్చాయో బాగా మంచి నంబర్స్ ఇచ్చాయి. సో, దీనికి ఒక కారణం అయ్యుండొచ్చు జీఎస్టీ తగ్గిపోయింది. ఇప్పుడు ఓన్లీ 2 స్లాబ్‌లు ఉన్నాయి. 5%, 10%. ఇంకొకటి లగ్జరీది అదుంది. అట్లాంటి లగ్జరీ సర్చార్జ్ చేసిన కంపెనీలు మాత్రం ఐటీసీ లాంటివి మాత్రం కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద అదర్ కన్జంప్షన్ స్టాక్స్ అన్నీ కూడా ఆటో స్టాక్స్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. సో, జీడీపీ కూడా 6.5-7% మధ్యలో కంటిన్యూయస్‌గా అలాగే మెయింటైన్ అవ్వబోతుందని కూడా మళ్ళీ వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పింది. నెక్స్ట్ ఇయర్ 7.1, 7.2 హిట్ అవ్వచ్చు అంటున్నారు. ఆటో, ఎఫ్ఎంసీజీ, కన్‌స్ట్రక్షన్ ఇవన్నీ సెక్టార్‌లు కూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. బికాజ్ ఈ నంబర్స్ వల్ల. ఈ నంబర్స్ ఒట్టిగా సస్టైన్ అవ్వవు. ఈ నంబర్స్‌తో పాటు సో మెనీ సెక్టార్స్ ఆల్సో విల్ డూ గుడ్. అందుకే ఫస్ట్ టైమ్ కార్ బయర్స్ పెరిగిపోయారు. ఇట్ విల్ గో ఆన్ ఇంక్రీజింగ్ ఇప్పుడు. అండ్ ప్రీమియం ప్యాసింజర్ వెహికల్స్ ఎవరైతే ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు చిన్న కార్లు కొన్నారో వాళ్ళు అప్‌గ్రేడ్ అవుతా ఉన్నారు. అండ్ టూ వీలర్ సెగ్మెంట్‌లో ఈవీ సైడ్‌కి షిఫ్ట్ హ్యూజ్‌గా అయిపోయింది. ఎవరైతే ఓల్డ్ వెహికల్స్ ఉన్నాయో అందరూ ఈవీ షిఫ్ట్ అవుతున్నారు. సెకండ్ బైక్ ఈవీ కొంటున్నారు. సెకండ్ కారు కొంటున్నారు చాలామంది. లాంగ్ డిస్టెన్సెస్ కోసం ఐసీఈ కార్స్ వాడుతున్నారు. అండ్ వితిన్ ద సిటీ ఆర్ స్మాల్ డిస్టెన్సెస్ కోసం ఈవీ కార్స్ కొంటా ఉన్నారు. దానికి తగ్గట్టే ఆటో సెగ్మెంట్, కార్ సెగ్మెంట్ కూడా ఆటోమొబైల్ కంపెనీస్ కూడా కొత్త కొత్త ఈవీ మోడల్స్‌తో వస్తా ఉన్నాయి. సో, అందుకే ఐయామ్ బుల్లిష్ ఆన్ దట్ సెక్టర్. సెకండ్ బ్యాంకింగ్ అండ్ ఎన్‌బీఎఫ్‌సి. సో, మీరు బ్యాంకింగ్ అండ్ ఎన్‌బీఎఫ్‌సి ఎందుకు కూడా చెప్తాను. ఇది ఏంటంటే రేట్ సెన్సిటివ్ సెక్టర్ ఇది. ఈ రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ ఎందుకంటే ఫెడ్ రేట్ పెంచలేదు. కొంచెం తగ్గించే అవకాశాలు ఉన్నాయని ఒక వైపు నుంచి కనపడతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఆర్‌బీఐ కూడా అనుకున్నట్టే చేస్తే మాత్రం ఈ రేట్ సెన్సిటివ్ ఉన్న సెక్టార్‌లో లాంగ్ టర్మ్‌కి మంచి రిజల్ట్స్ రావచ్చు. లాంగ్ టర్మ్ కాదు, ఈవెన్ షార్ట్ టర్మ్‌లో కూడా మంచి రిటర్న్స్ రావచ్చు అనమాట. అందుకోసమే ఈ తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్, గ్లోబల్ రేట్స్ ఉండడం వల్ల ఏంటంటే ఫైనాన్సింగ్ కాస్ట్ ఈ కంపెనీలకు తక్కువగా ఉంటుంది. అండ్ హిస్టారికల్లీ చూసుకుంటే ఒక లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి రీటైల్ లోన్స్ కానీ ఆర్ కమర్షియల్ లోన్స్ ఇప్పుడు లాస్ట్ క్వార్టర్‌లో వచ్చిన ప్రకారం వన్ ఆఫ్ ద హైయెస్ట్ పర్సెంటేజ్ డిస్బర్స్ అయ్యాయి లాస్ట్ 2 క్వార్టర్స్‌లో, లాస్ట్ ఇయర్‌లో, ఈ ఇయర్‌లో. దట్ మీన్స్ డిమాండ్ ఈజ్ బ్యాక్. సో, లోన్స్‌కి వీటికి డిమాండ్ ఉంది. కంపెనీస్, ఎస్ఎంఈస్ పెద్దవాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి క్యాపిటల్ అనేది రేజ్ చేస్తున్నట్టు కనబడుతూ ఉంది. దిస్ సైకిల్ ఓన్లీ యూజువల్లీ ఒక క్వార్టర్‌లో ఉండదు. ఇట్ గోస్ ఫర్ మల్టిపుల్ సైకిల్స్, క్వార్టర్స్ అనమాట. సో, మేబీ దిస్ ఈజ్ అర్లీ ఇండికేటర్ దట్ దిస్ సెక్టర్ విల్ డూ గుడ్. అందుకోసమే నాకు ఈ సెకండ్ సెక్టర్ వేర్ ఐ యామ్ బుల్లిష్, వేర్ ఐ థింక్ వండర్ఫుల్ రిటర్న్స్ రావచ్చు. మనం ఫోకస్ చేస్తే ఈ సెక్టర్ మీద చేయొచ్చు అనేది ఇంకొకరి సెకండ్‌దనమాట. దెన్ మూడో సెక్టర్ చెప్తాను విచ్ ఈస్ ఆన్ మై మైండ్ రైట్ నౌ. మూడోది వచ్చేసి ఫార్మా, ఐటీ అండ్ ఎక్స్‌పోర్ట్స్. 3 కూడా కొంచెం బ్రాడ్‌గా చెప్పాను. బట్ ఈ 3 కూడా ఒకే రకమైన టెయిల్ విండ్స్, ఒకే రకమైన రీజన్స్ ఉన్నాయి కాబట్టి మూడిటిని ఒక చోట పెట్టాను. ఇక్కడ చూస్తుంటే ఏంటంటే మాత్రం రూపాయి, డాలర్ విషయంలో చూస్తే రూపాయి వీక్ అయింది. రూపాయి వీక్ అయినప్పుడు ఏంటంటే ఎక్స్‌పోర్ట్ సెక్టర్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. లాస్ట్ వీక్ చూసాము, అంతకుముందు వారం చూసాం. రూ. 97 కూడా టచ్ అయింది అగైనెస్ట్ డాలర్. అలాంటి పరిస్థితుల్లో ఏంటి
మన ఎక్స్‌పోర్ట్స్ అనేవి చీప్ అవుతాయి. యెస్, మన ఇంపోర్ట్స్ ఎక్స్‌పెన్సివ్ కావచ్చు. మన ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ కంపెనీస్, మనకేదైతే కంపెనీస్ రెవెన్యూస్ బయట నుంచి వస్తాయో ఐటీ కంపెనీస్, అవి కూడా బాగా పెర్ఫార్మ్ చేశాయి. వాటి స్టాక్స్ కూడా చేశాయి. గోయింగ్ ఫార్వర్డ్ కూడా నేను రూపీ వీక్‌నెస్ అయితే నేను ఎప్పుడు మీరు నా వీడియోస్ ఫాలో అవుతే, నా వ్యూస్ ఫాలో అయితే రూపీ 100 టచ్ అవ్వడం అనేది ఈ సంవత్సరం దేర్ ఈస్ ఎ హై ఛాన్స్ ఉంది అని ఒకవైపు అంటున్నాను. ఉంది. యెస్, కొత్తగా వచ్చిన ఎఫ్‌సిఎన్ఆర్ డిపాజిట్స్ వల్ల హ్యూజ్ అమౌంట్ వచ్చింది. ఆర్‌బీఐ డాలర్స్ రూపంలో చాలా వచ్చాయి. అది కొంచెం వరకు 97-95 వరకు తీసుకురాగలిగింది. బట్ క్రూడ్ ఆయిల్ ఇలాగే ఉండి డాలర్ స్ట్రెంత్ అవుతే మాత్రం రూపాయి 100 వైపు ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ మిడిల్‌లోకైనా టచ్ అవ్వాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మన ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ షూర్ దే విల్ గివ్ గుడ్ రిటర్న్స్. సో మీకు మీడియం టు లాంగ్ టర్మ్‌లో ఉంటే మాత్రం కంపల్సరీ పెట్టుకోవచ్చు. అందుకోసమే ఇందులో టెక్స్‌టైల్స్ కావచ్చు, కన్సిడరింగ్ ఏంటంటే మల్టిపుల్ కంట్రీస్‌తో ఎఫ్‌టీఏస్ అయ్యాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ యూకే గానీ, ఇటు యూరోప్‌తో గానీ, ఇప్పుడు అమెరికాతో కూడా సైన్ అప్ అవ్వచ్చు. ఇటు న్యూజిలాండ్‌తో అయింది, ఆస్ట్రేలియాతో అయింది, మల్టిపుల్ కంట్రీస్‌తో. అలాంటప్పుడు ఏంటంటే మనం బంగ్లాదేశ్ ఇంతకుముందు మనకి కాంపిటీటర్‌గా ఉండేది టెక్స్‌టైల్స్. అట్లాంటి చోట కూడా మనం కాంపిటీటివ్ అయిపోయాం. మన తిరుపూర్ నుంచి కూడా కంపెనీస్ మంచిగా ఎక్స్‌పోర్ట్ చేస్తా ఉన్నాయి. లిస్టెడ్ కంపెనీస్ కూడా గట్టిగా ఫైట్ చేయబోతా ఉన్నాయి మన టెక్స్‌టైల్ ఎక్స్‌పోర్ట్స్ కోసం. అట్లాగే ఫార్మాకైతే వీ హ్యావ్ అడ్వాంటేజ్ ఎక్స్‌పోర్ట్స్‌కి. సో, గోయింగ్ ఫార్వర్డ్ అలాగే ఉండొచ్చు. ట్రంప్ కూడా మొన్న చెప్పిన టారిఫ్స్ కూడా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ స్టే. ఆయన ఎప్పుడు మారుస్తా ఉంటాడు. ఆ లోపల ఆయన్నే వెళ్ళిపోవచ్చు 2028 వరకి. సో, మనకు పెద్దగా ఇబ్బంది లేదు. సో, బలహీనమైన రూపాయి అనేది ఎగుమతిదారులైనటువంటి ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్ వాటికి మాత్రం యూజ్ అవుతాయి. సో, పక్కా ఈ సెక్టార్‌లో కొన్ని స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నాయి. వాటిని మాత్రం మొత్తం సెక్టర్స్ జనరలైజ్ చేయట్లేదు నేను. మంచి స్టాక్స్ స్టడీ చేసుకొని మంచి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే వండర్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. సో, అందుకోసమే ఇండియాలో ఉన్న 60% జనాభా చూసుకుంటే కూడా 35 లోపు వాళ్ళే మాత్రం. వీళ్ళకి కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంది. అందుకే కన్జంప్షన్‌ది చెప్పాను అండ్ మిగిలిన స్టాక్స్ కూడా చెప్పాను. సో, ఇది నా ఒపీనియన్ అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ప్యూర్‌లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఈ స్టాక్స్ షుడ్ బి దేర్, ఫోకస్ దేర్ యాస్ ఎ ఇన్వెస్టర్ అనేది నేను చెప్పాను. మీరేమైనా స్పెసిఫిక్ ఇన్వెస్ట్‌మెంట్ మాత్రం మీ ఓన్ అనాలిసిస్‌తో కానీ, మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ గానీ, స్టాక్స్ అడ్వైజర్‌తో సంప్రదించండి. మీకేమైనా క్వెషన్స్ ఉంటే పక్కా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. ఈ వీడియో మీరొక్కరే చూసి సెల్ఫిష్‌గా ఉండకండి. నలుగురికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా చూపించండి. వాళ్ళు కూడా ఏ సెక్టార్స్ బాగున్నాయో తెలిస్తే వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ డిసిషన్స్ కూడా వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. హోప్ దిస్ హెల్ప్డ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.